హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీ టెట్ 8 జనవరి 2025 జరిగిన షిఫ్ట్ 2కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం రెండో పార్ట్ చూస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందులో 7వ ప్రశ్న కనుక మనం చూస్తే, an equilateral triangle is formed by using a wire. The same wire used to form a square. Thus, if the length of side of equilateral triangle is 5 centimeters more than the length of square, then the length of the wire used to form them in centimeters. ఒక తీగను ఉపయోగించి ఒక సమబాహు త్రిభుజం ఏర్పరిచారు మరియు అదే తీగను ఉపయోగించి ఒక చతురస్రం ఏర్పరిచారు. అప్పుడు ఆ సమబాహు త్రిభుజం భుజం పొడవు చతురస్రం భుజం పొడవు కంటే 5 సెంటీమీటర్ ఎక్కువ అయితే వాటిని ఏర్పరచడానికి ఉపయోగించిన తీగ పొడవు సెంటీమీటర్లలో. అయితే చూడండి ఫ్రెండ్స్, సమబాహు త్రిభుజం, ఇది సమబాహు త్రిభుజం, ఇది చతురస్రం యొక్క భుజం. అయితే సమబాహు త్రిభుజంలో 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి, అదేవిధంగా చతురస్రంలో కూడా 3 భుజాలు సమానంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఇచ్చిన లెక్క ప్రకారం ఏమిటంటే, ఈ చతురస్రం భుజం కంటే, అంటే చతురస్రం భుజం ఏ అనుకోండి, అప్పుడు సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు a + 5 అవుతుంది. అయితే దీని ఈ తీగ, ఈ త్రిభుజమును ఏర్పరిచిన తీగనే మనం ఉపయోగించి చతురస్రమును ఏర్పరిచాం. అంటే ఈ తీగ యొక్క పొడవు ఈ తీగ యొక్క పొడవు సేమ్ ఉంటుంది. అంటే దీని యొక్క పెరిమీటర్ చుట్టుకొలత దీని చుట్టుకొలత సేమ్ అన్నమాట. అప్పుడు దీని చుట్టుకొలత కనుక చూస్తే a + 5 ప్లస్ a + 5 ప్లస్ a + 5 ఈజ్ ఈక్వల్ టు a + a + a + a అంటే 4a అన్నమాట. a + 5 a అంటే 3a ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 4a. 5 5 5 15 4a. ఇప్పుడు ఈ 15 అలాగే ఉంచి 3a నాటి తీసుకెళ్తే 15 ఈజ్ ఈక్వల్ టు 4a - 3a. మరి 15 ఈజ్ ఈక్వల్ టు 4a నుంచి 3a పోతే a, అంటే a ఈజ్ ఈక్వల్ టు 15 అన్నమాట. అయితే మరి ఆ తీగ పొడవు ఎంత అంటే, తీగ పొడవు ఎంత అంటే a ఈజ్ ఈక్వల్ ఇక్కడ 15 ఇక్కడ 15 ఇక్కడ 15 రాసాం అనుకోండి, అంటే ఇది మొత్తం 20 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది. 20 20 20 60 అలానే చేయొచ్చు. లేకుంటే ఇక్కడ 15 ఇక్కడ 15 ఇక్కడ 15 ఇక్కడ 15, ఈ విధంగా 4 15లు 60 ఇలా అయినా చేయొచ్చు. ఎలా చేసినా మనకు ఆన్సర్ 60 వస్తుంది. 60 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరో క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఇఫ్ 1296 is expressed as 2 to the power of m into 3 to the power of n, then the value of m into n is. అంటే 1296ను 2 ఘాతం m ఇంటూ 3 ఘాతం n రూపంలో రాయగా m ఇంటూ n విలువ ఎంత? ఇక్కడ మనకి ఏం కావాలి అంటే 1296 కావాలి. ఈ 1296ను 2 to the power of m ఇంటూ 3 to the power of n ఫార్మాట్లో మనం రాయాలి. 2 to the power of m ఇంటూ 3 to the power of n ఫార్మాట్లో రాసినాక మనకు m n వాల్యూ కనుక్కొని m ఇంటూ n చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అయితే దీన్ని మనం ఏం చేద్దాం, LCM చేద్దాం. ఫస్ట్ 2 టేబుల్ తోటి చేస్తే 6 వస్తుంది, 4 వస్తుంది, 6 4 8, 6 8 16,
2 4 జా 8, 2 8 జా 16. మరలా 2 తోటి పోతుంది. 2 3 జా 6, 2 2 జా 4, 2 4 జా 8. మరలా 2 తోటి పోతుంది. 2 1 జా 2, 2 6 జా 12, 2 2 జా 4. మరలా 2 తోటి పోతుంది. 2 8 జా 16, 2 1 జా 2. మరి ఇప్పుడు 2 తోటి 3 తోటి పోతుంది. 3 2 జా 6, 3 7 జా 21. మరలా 3 తోటి పోతుంది. 3 9 జా 3 3 జా 3 9 జా 27, 3 3 జా. అంటే ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. అంటే 2లు ఎన్ని ఉన్నాయి 4, 3లు ఎన్ని ఉన్నాయి 4. అంటే 2 to the 4 of 4 ఇంటూ 3 to the 4 of 4. అంటే m ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ 4. m ఇంటూ n అంటే 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 16 ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనం 8th ప్రాబ్లం చేయవలసి ఉంటుంది. చూడండి నెక్స్ట్ కనుక 9th ప్రాబ్లం కనుక చూస్తే కింది వాటిలో ఏ సంఖ్యను n+2 ఇంటూ n+4గా వ్రాయవచ్చు. ఇక్కడ n అనేది ఒక సహజ సంఖ్య. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ n+2 ఇంటూ n+4 వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని ఉంది. అయితే ఇక్కడ చూడండి n+2 ఇంటూ n+4గా మనం వ్రాయాలి. ఇది ఆన్సర్. ఇక్కడ చూడండి సొల్యూషన్ చూడండి. దీన్ని మనం n ఇంటూ n+2 ఇంటూ n+4గా మనం వ్రాయాలి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే 194ని కనుక మనం ఫ్రాక్షన్లో కనుక చేస్తే 2 తోటి చేస్తే 2 9 జా 18, 2 7 జా 97. ఇంతే పోతు. ఇదొకటి ఈ విధంగా ఉంచుదాం. అదేవిధంగా 215 చూద్దాం. 215ని 5 తోటి కనుక చేస్తే 5 4 జా 5 3 జా 43. ఇది వరకు ఆగుతుంది. అదేవిధంగా మనం కనుక చూస్తే 49 అంటే 7 7 జా అవుతుంది. అదేవిధంగా 105ని మనం ఫస్ట్ 3 తోటి చేయాలి. 3 తోటి 3 3 జా 9, 3 5 జా 15, 7 5 జా. ఇక్కడ చూడండి 3 5 7. ఇక్కడ 3ని మనం ఇక్కడ 3 ఫ్యాక్టర్లు వచ్చినాయి. ఇక్కడ మనకు కూడా 3 ఫ్యాక్టర్లు కావాలి. ఇవన్నీ 2 ఫ్యాక్టర్ల దగ్గర ఆగింది. ఇక్కడ 3 ఫ్యాక్టర్ అయింది. సరే దీన్ని టాలీ చేసి చూద్దాం. n 3 అనుకుందాం. తర్వాత 5ని n+2 అంటే 3+2 అనుకుందాం. తర్వాత 7ని 3+4 అనుకుందాం. అంటే ఇక్కడ చూడండి 3 ఇంటూ 3+2 ఇంటూ 3+4 ఈ ఫార్మాట్లో వచ్చింది. కాబట్టి 105 ఇస్ ద రైట్ ఆన్సర్. 64 to the power of 1/2 వాల్యూ కనుక మనం చూస్తే 64 1/2 అంటే మనకు 1/2 అంటే రూట్లోకి వస్తుంది. అంటే రూట్ 64 అన్నమాట. అంటే 8 ఇంటూ 8 64 కదా. ఇందులో ఒకటి తీసుకోవాలి. సో 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. 11వ ప్రాబ్లం చూడండి. ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. ఈ క్రింది వాటిలో అతి చిన్న భిన్నం. 1వది 5/8, 2 5/11, 3వది 5/9, 4 5/10. 1వది 5/8, 2వది 5/11, 3వది 5/9, 4వది 5/10. ఎప్పుడైనా ఈ మనకు కొన్ని ఫ్రాక్షన్స్ కొన్ని భిన్నాలు ఇచ్చి ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది అని తెలుసుకోవాలంటే మనం హారమును చూడాలి ఫస్ట్. తర్వాత లవమును చూడాలి. అంటే డినామినేటర్ను చూడాలి. తర్వాత న్యూమరేటర్ను చూడాలి. డినామినేటర్ సమానంగా ఉన్నాయంటే లేవు. కాబట్టి మనం న్యూమరేటర్ చూడాలి. న్యూమరేటర్ అన్ని సమానంగా ఉన్నది కాబట్టి న్యూమరేటర్ సమానంగా ఉన్నప్పుడు డినామినేటర్లో ఏది ఎక్కువ అయితే అది చిన్న భిన్నం. అదే ఏది పెద్దదైతే అది చిన్న భిన్నం. అదే న్యూమరేటర్లో
డినామినేటర్ సమానంగా ఉండే న్యూమరేటర్లో కనుక వేరు వాల్యూస్ ఉంటాయి, అప్పుడు ఏది పెద్ద వాల్యూ ఉంటే అదే పెద్ద భిన్నం అవుతుంది. కానీ ఇందులో అట్లా కాదనమాట. న్యూమరేటర్ సమానంగా ఉంది కాబట్టి డినామినేటర్లో ఏదైతే పెద్దగా ఉందో అది మాత్రమే చిన్న భిన్నం. అయితే మనకి ఏంటంటే ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అని అన్నారు కాబట్టి మనకు 5/11 ఈజ్ ద రైట్ ఆన్సర్. 12వ క్వశ్చన్ కనుక మనం చూస్తే ద ప్రైమ్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్, ఈ క్రింది వాళ్ళలో ప్రధాన సంఖ్య 8, 109, 105, 111, 119. ఇందులో ప్రధాన సంఖ్య ఏది అంటే 105. ఫస్ట్ ఏంటంటే 109, తర్వాత 105, తర్వాత 111, తర్వాత 119. సో ఇది 5 తోటి పోతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇది మనకు 11 తోటి పోతుంది కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. అదేవిధంగా ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్యనే. ఎందుకంటే 9 తోటి పోతుంది. సో ఇది కూడా 109 అనేది మాత్రమే ప్రధాన సంఖ్య. ఇది దేనితోటి కూడా పోదు కాబట్టి ప్రధాన సంఖ్య. సో 109 ఈజ్ ద రైట్ ఆన్సర్. 13వ సమస్య కనుక మనం చూస్తే ద నెంబర్ ఆఫ్ మిల్లీమీటర్ ఇన్ ఏ కిలోమీటర్ ఈజ్, 1 కిలోమీటర్లోని మిల్లీమీటర్ల సంఖ్య ఎంత? 1 కిలోమీటర్లు అంటే 1 కిలోమీటర్లో మిల్లీమీటర్ల సంఖ్య అంటే ఫస్ట్ ఆప్షన్ 10 to the power of 5, 10 to the power of 4, 10 to the power of 6 and 10 to the power of 5. అయితే కిలోమీటరు అనగానే కిలో అనగానే 1000 అంటే 1000 మీటర్లు వచ్చేసి కిలోమీటర్లు. అంటే 1 కిలోమీటర్ను మీటర్లోకి మార్చాలంటే 1000 అవుతుంది. అదేవిధంగా ఈ మీటర్ను మళ్ళీ మిల్లీమీటర్లో మార్చాలంటే మరొక 1000 అవుతుంది. సో 1000 ఏమవుతుంది మనకు 10 లక్షలు అవుతుంది. అంటే 1,0,0,0,0,0,0 ఒకట్లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు. అంటే ఇక్కడ చూడండి ఎన్ని జీరోలు ఉన్నాయి, 6 జీరోలు. అంటే 10 into 10 to the power of 1 into 10 to the power of 6 అంటే 10 to the power of 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇది రావాలంటే మనకు ఏముండాలంటే ఈ డిస్టెన్స్కి సంబంధించిన ఒక స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్ని కనుక మనం బాగా చదివితే వచ్చేస్తుంది. ఈ స్కేల్ కనుక మీకు అర్థం కాకపోతే నా ముందు వీడియోలు చాలా ఉన్నాయి, అందులో నేను చెప్పాను వివరించి, దాన్ని ఒకసారి చూడగలరు. 14వ ప్రాబ్లం కనుక చూస్తే 0.06 into 6 into 3.1 ప్లస్ 0.7 into 13 ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంటే 0.06 into 6 into 3.1 ప్లస్ 0.7 into 13. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ పాయింట్ చేయాలి, తర్వాత ఇది చేయాలి. 0.06 into 6 చేయాలి. 0.06 into 6, 6 6 36, 3 ఇట్లుంటుంది. 6 0 0, 3 వేసుకోవాలి, 36 అవుతుంది. అంటే ఇటువంటి పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయంటే 2 అంకెలు ఉన్నాయి. సో 2 అంకెల దగ్గర పాయింట్ వేయాలి. 0.36 into 3.1, 1 తోటి చేయాలి. 1 6 6, 1 3 3, మళ్ళీ 3 తోటి చేస్తే 3 6 18, ఇక్కడ ఇంత వేసుకోవాలి. 3 3 9, 10 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 6 1 1 1. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటుంది? ఇక్కడ 1 2 3 అంకెలు ఉన్నాయి. సో ఇక్కడ 3, 1.116 ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని చేస్తే మనకు 13 into 0.7, 7 3 21, 7 1 7, 8 9, 91 వస్తుంది. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే 1 అంకె మాత్రమే ఉంది. సో ఇక్కడ 9.1 ప్లస్ 1.116 కనుక చేస్తే 6 1 2, 10.216, 10.216 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.